הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభు దినమందు మరి శ్రేష్టమైన అంటే చిన్న ప్రవక్తల్లో 9వ వాడైన జెఫన్యా 2వ భాగం చదువుకుంటాము. ఆ 2వ భాగం ఏంటంటే ఆత్మీయ విశ్లేషణ. మొదటి వారం, పోయిన వారము గ్రంథ విశ్లేషణ చూసుకున్నాం. ఈరోజు ఆత్మీయ విశ్లేషణ. ఈ జెఫన్యా పురాతనమైన అంటే క్రీస్తు ప్రభు వారికి ఒక 630 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ ప్రవచన గ్రంథం ఈరోజు మనకు ఎలా అన్వయించుకోవాలి కాబట్టి 3 విషయాలు మామూలుగా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు, యేసు ప్రభు వారి కృప ఎక్కడున్నది, తర్వాత ఈ గ్రంథంలోని ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి. ఈ 3 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ఆత్మీయ విశ్లేషణలో యెహోవా దినము అనే మాట ఎక్కువగా వస్తుంది. జెఫన్యాలో యెహోవా దినం, ద డే ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో డే ఆఫ్ ద లార్డ్ అనే మాట దాదాపుగా 20 సార్లు పైగా వస్తుంది. కాబట్టి మీ తెలుగు బైబిల్లో అన్వేషించండి, యెహోవా దినము ఎక్కడెక్కడ వస్తుందో దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే దాదాపు 20 సార్లు పైగా కనపడుతుంది నాకు. అంటే ఇది యెహోవా దినం అంటే ఏంటి? యెహోవా దినం అంటే ఏంటంటే యేసు ప్రభువారు భూలోకానికి తిరిగి వచ్చి న్యాయ తీర్పు జరిగించుటకు అనుసంధానంగా ఉంటుంది యెహోవా దినం. యెహోవా దినం అంటే యేసు ప్రభు రెండవ రాకడ. కాబట్టి ఈ భావాన్ని మరి 1 కొరింథీ 3:13, తర్వాత 2 తిమోతి 1:12, 2 తిమోతి 1:18, 4:8లో కూడా స్పష్టంగా రాయబడుతుంది. యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారు అనే మాట చూద్దాము. 3వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. 3వ అధ్యాయము మరి 9వ చదువుతున్నాను. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్సులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ఇంకొక మాట చెప్పాలంటే యేసు ప్రభు వారు ఎక్కడున్నారంటే 20వ వచనంలో, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీదనున్న జనులందరికీ దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట ఏంటంటే చెర నుండి ఎలాగా యెహోవా దేవుడు పాత నిబంధనలో చెర నుండి రప్పించాడో యేసు ప్రభు వారికి ముంగుర్తు ఏంటంటే ఇది మాట పాప చెర నుండి, సైతాను బంధకాల నుండి ప్రభువారు మనల్ని విడిపించాడు ఆ సిలువలో మరణించడం ద్వారా. కాబట్టి ఇది యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉంటుంది. అయితే ఇంకేంటంటే యేసు ప్రభు వారి కృప అంటే యేసు ప్రభు వారి కృప ఎక్కడుందంటే యేసు క్రీస్తు ప్రభు వారి కృప కలిగిన క్రీస్తుగా తప్పిపోయిన స్వాస్థ్యమును తిరిగి రప్పించువాడుగా జెఫన్యాలో మనం చూడవచ్చు. కాబట్టి ఆయన కృప అంటున్నాడు కదా, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ఎంత ఘోర పాపినైనా సరే పశ్చాత్తాపం చెందితే ప్రభు అంటున్నాడు, వారి పెదవులు పవిత్ర పెదవులుగా మారుస్తాను. పాప పెదవులు, పాప పంకిలంతో నిండిన మానవుడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఇది దేవుని కృప. ఇప్పుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని సమకూర్చి అంటున్నాడు, మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. ఎంత మంచి! ఇది యేసు ప్రభు వారి రక్షణ కార్యమే. అంటాడు, భూమి మీద ఉన్న జనులందరికంటే నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును. ఎంత మంచి మాట అండి! చెడ్డ పేరు, చెడ్డ సాక్ష్యం, చెడ్డ జీవితం అలాంటి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. 20వ సంవత్సరంలో యేసు ప్రభు నమ్ముకుంటాడు కదా, మీకు ఖ్యాతిని, మంచి పేరు. కాబట్టి ఇది యేసు ప్రభుగా. తర్వాత ఈరోజు ఈ నేటి కాలంలో ఎలా అన్వయించుకోవాలంటే దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి పశ్చాత్తాపము చెందితే, అలనాడు యూదా దేశం వారు దేవునికి తిరుగుబాటుగా ఉండి
శాప వచనాలు, శాప ప్రవచనాలు వెళ్ళిన తరువాత దేవుడిచ్చిన వాగ్దానం పొందుకున్నట్లుగా ఈరోజు ఎవరైతే యేసు ప్రభువుని తిరస్కరించారో, అంగీకరించలేదో వారికి ఏంటంటే ఆ యేసు ప్రభు వారు మన మధ్య ఉన్నాడు. పశ్చాత్తాపం చెందితే ఆయన కుమారులుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించగల ఓ గొప్ప ఆధిక్యత ఈ జెఫన్యా ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి యెహోవా దినము రాకముందే ఈ భూలోకం అంతా కూడా అంతరించక ముందే, రక్షణ కార్యము చేదాటక ముందే పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు నమ్ముకుంటే పరిశుద్ధంగా జీవిస్తాం. కాబట్టి ఈ చిన్న పుస్తకం జెఫన్యా ద్వారా ఆ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ, ఎందుకంటే మరి యెహోవా చేత దాచబడిన ప్రవక్త జెఫన్యా. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా ఉన్నాడనే మాట 3వ అధ్యాయం 17. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు ఈ మాట. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. 100 పాళ్ళు యేసు ప్రభు వారికి మాట. రక్షకుడు, రక్షణకర్త, రక్షణ ప్రదాత, రక్షించేవాడు. కాబట్టి పాపం నుంచి రక్షించే దేవుడు యేసు ప్రభు వారు. ఎందుకంటే ఆయన పాపరహితుడు. అంచేత ఈరోజు ఈ మాట వింటున్న నీవు ఏంటంటే అంటున్నాడు కదా, నీ దేవుడైన యెహోవా, దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. నువ్వు ఎక్కడున్నా సరే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుణ్ణి ద్వేషించినా, దూషించినా, హింసించినా, కఠినమైన వాడిగా ఉన్నా సరే, దేవుని సన్నిధి మన మధ్య సంచారం చేస్తూ ఉన్నది అంటున్నాడు జెఫన్యా. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఈ ప్రభుదినమందు యేసు ప్రభువారు నీలో ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన ఆత్మ సంచారం జరుగుతూ ఉంది. ఎంతకాలం తప్పించుకుంటాం, ఎంతకాలము ప్రభువుకు దూరంగా ఉంటాం. కాబట్టి జెఫన్యా చెప్పిన మాట ఏంటంటే, ఆయన మిమ్మును రక్షించును. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఘోర పాపినండి, నాలాంటి వాడు ప్రపంచంలో ఉండడం అని చెప్పవచ్చు. అయితే ఎలాంటి వారినైనా మార్చగల దేవుడు, పాపిని పరిశుద్ధుడిగా మార్చగల మహాదేవుడు యేసు ప్రభువారు. కాబట్టి ఈరోజు ప్రభుదినమందు ఒక చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, నాకు ప్రత్యక్షంగా నీవు నిజమైన దేవుడని నాకు నిరూపించు ప్రభువా అంటే ఆయన నిరూపించే దేవుడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఆయన మిమ్మును రక్షించును. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా. రక్షణకర్త, రక్షణ ప్రదాత, రక్షించే దేవుడు. దుష్టుని శిక్షించడు, దుష్టుని రక్షించే మహాదేవుడు యేసు ప్రభువారు. ఆయన నమ్ముకుంటే ఈ లోకంలో శాంతి, సమాధానము, పాప క్షమాపణ, పరలోకంలో ప్రభుత్వం యుగాయుగం జీవిస్తాము. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన, జెఫన్యా దాచబడిన ప్రవక్తలోని దాచబడిన ఆణిముత్యాలు మాకు ఇచ్చారు తండ్రి. ప్రభువా, మీరు ఉన్నారు. ప్రభువా, జెఫన్యాలో మీరు ఉన్నారు. మీరు రక్షించే దేవుడు. మీ కృప తండ్రి నాయన, ఎవరైతే పశ్చాత్తాపం చెందుతారో వారిని పరిశుద్ధులుగా మార్చగల నీ కృపను తండ్రి. అలాగే ప్రభువా, ఈరోజు మాకు ఒక గొప్ప పాఠం ఏంటంటే తండ్రి, ఎంత ఘోర పాపినైనా కూడా హక్కును చేర్చుకొని నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తావు. కాబట్టి ఆ మహాభాగ్యాన్ని ఇంకా పొందని వారికి దయచేయమని, ఈ వాక్యాన్ని దీవించమని, అభిషేకించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, స్వస్థత, సమాధానము, సహాయము, సంతోషము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.